హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు 1 ఇయర్ అవుతుంది. అయితే ఈ 1 ఇయర్‌లో ప్రభుత్వం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఈ 1 ఇయర్‌లో ఇచ్చిన పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నారా? అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు సర్వేలైతే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మనందరికీ తెలుసు 2024 ఎన్నికల్లో అత్యంత ఖచ్చితత్వంతో సర్వే నిర్వహించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కేకే సర్వే, కిరణ్ కోటేటి అని చెప్పేసి ఒక వ్యక్తి నిర్వహించిన సర్వే. ఏదైతే ఆయన చెప్పినట్లుగానే ఏదైతే కూటమి ఘన విజయాన్ని సాధించింది, అలాగే జనసేన సెకండ్ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడింది, వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయిందనమాట. అంటే అంత ఖచ్చితత్వంతో ఆయన సర్వే నిర్వహించడం జరిగింది. అయితే ఈ కూటమి 1 ఇయర్ అయిన సందర్భంగా ఆయన ఒక సర్వేని అయితే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో ఆయన కొన్ని కీలకమైన విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఈ 1 ఇయర్ పాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి. ఆయన ముఖ్యంగా ఈ 1 ఇయర్‌లో మన రాష్ట్రంలో దాదాపు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఈ 175 మందిలో 19 మంది ఎమ్మెల్యేల మీద 30% మంది నియోజకవర్గ ప్రజలు తీవ్ర స్థాయిలో అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే రకరకాల అవినీతి కార్యక్రమాలు సంథింగ్ ఏదైతే ప్రభుత్వం అనుకున్నట్లుగా పని చేయకపోవడం, పథకాలు ఇవ్వకపోవడం, ఇవన్నీ వాటి వల్ల ఏదైతే 19 మంది ఎమ్మెల్యేల మీద 30% మంది తీవ్రమైన వ్యతిరేకత ఉన్నారు. ఇంకా చాలామంది ఎమ్మెల్యేల మీద 20%, 25% వ్యతిరేకత కూడా చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఈ 1 ఇయర్‌లోనే ఉంది అని చెప్పేసి ఆయన క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక రకంగా ప్రభుత్వానికి ఒక వార్నింగ్ సైన్ లాంటిది. ఎందుకంటే ఏదైతే 1 ఇయర్‌లోనే 19 మంది ఎమ్మెల్యేల మీద 30% వ్యతిరేకత ఉందంటే ఇంకా రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా ఎంత వ్యతిరేకత ఉండొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అయితే ఆయన ఏదైతే ఈ యొక్క విషయాన్ని వెల్లడించారు. పూర్తి సర్వే కావాలంటే ఆయన ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తుండు. ఏదైతే సర్వేకి సంబంధించిన వెబ్సైట్ సబ్స్క్రిప్షన్తో ఓపెన్ చేస్తుండు. ఎందుకంటే వాళ్ళు సర్వేలు కావాలంటే సర్వే నిర్వహించాలంటే డబ్బులు కావాలి కాబట్టి ఫ్రీగా రాదు కాబట్టి ఆయన ఒక సర్వే నిర్వహించి ఆ డేటా పెట్టి ఆ వెబ్సైట్లో డేటా పెట్టి దాన్ని పెయిడ్ సబ్స్క్రిప్షన్ ద్వారా అమ్ముతా అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఏదేమైనా కానీ 1 ఇయర్‌లో దాదాపు కూటమి పార్టీకి సంబంధించిన 19 మంది ఎమ్మెల్యేల మీద, అంటే ఆయన కూటమి పార్టీ అని చెప్పలేదు కానీ 19 మంది ఎమ్మెల్యేలు అంటే ఆబ్వియస్లీ అధికారంలో ఉన్న వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ దగ్గర అధికారం లేదు కాబట్టి వాళ్ళ మీద అంత వ్యతిరేకత ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ 19 మంది ఎమ్మెల్యేలు కూటమి పార్టీ వాళ్ళని చెప్పేసి మనం అయితే అనుకోవచ్చు అనమాట. ఏదేమైనా కానీ ఇది ఒక రకంగా ప్రభుత్వానికి వార్నింగ్ సైన్ లాంటిది. అయితే వైసీపీ వాళ్ళకి మాత్రం ఒక మంచి ఏదైతే గుడ్ న్యూస్ లాంటి పరిణామం. ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత స్టార్ట్ అయితే ఆబ్వియస్లీ ఆ ఓటింగ్ అనేది వైసీపీకి షిఫ్ట్ అవుతుంది కాబట్టి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.